హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్స్ ప్రో ఛానల్. నేను మీ రివ్యూయర్. ఈదర్ ఇట్ వుడ్ బి పాలిటిక్స్ అయినా, మూవీస్ అయినా, స్పోర్ట్స్ అయినా. ప్రత్యేకించి నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఇండియా టూర్ ఆఫ్ ఐర్లాండ్లో వైభవ్ సూర్యవంశీ తన డెబ్యూ చేస్తారని అందరూ ఆశపడ్డారు. ఓపెనింగ్ మ్యాచ్లో అతనికి అవకాశం రాలేదు. ఎందుకు అని ప్రశ్నిస్తే సెలెక్టర్ అండ్ కోచెస్ యొక్క ఆన్సర్ని శ్రేయస్ అయ్యర్ ఎలా ఇచ్చాడంటే, వీ ఆల్రెడీ ఫిట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు, సో వైభవ్కి టైం ఉంది, రైట్ టైంలో వస్తాడు అని. ఓకే. అండ్ అంతకుముందు వరల్డ్ కెప్టెన్ T20కి సూర్యని తీసేసింది కూడా బికాజ్ ఆఫ్ హిస్ పూర్ పెర్ఫార్మెన్స్ ఇన్ IPL. నాకు తెలియదు, ఒక కార్పొరేట్ కమర్షియల్ టోర్నీలో ఉన్న పెర్ఫార్మెన్స్ని బట్టి ఒక ఇంటర్నేషనల్ టీంలో ఎలా అవకాశం ఇస్తారు? ఓకే, వైభవ్ సూర్యవంశీకి IPL నుంచి ఇండియా శ్రీలంక టీమే ఆడే ఛాన్స్ ఇచ్చారు, అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఇంటర్నేషనల్ వరకు వెళ్ళాడు. ఓకే, సో సూర్యని ఎందుకు తీశారు? IPL పూర్ పెర్ఫార్మెన్స్గా. ఓకే, సో ఇండియా టీం యొక్క సెలెక్టర్ ఒక యావరేజ్ బౌలర్ అజిత్ అగర్కర్, ఇండియన్ టీం ఒక కోచ్ ఒక యావరేజ్ బ్యాట్స్మెన్ లైక్ గౌతమ్ గంభీర్. ఈజ్ నాట్ ఎ లెజెండ్. వీళ్ళిద్దరు లెజెండ్స్ ఏం కాదు. సో నా ఉద్దేశంలో ఇండియన్ టీంకి చీఫ్ సెలెక్టర్గా రోహిత్ శర్మ ఉండాలి, చీఫ్ కోచ్గా ధోని ఉండాలి, BCCI ప్రెసిడెంట్గా కోహ్లీ ఉండాలి. ఎందుకంటే చీఫ్ కోచ్గా ధోని ఉంటే డగౌట్లో ఉండి చాలా ప్రశాంతంగా టీంకి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తాడు, సైలెంట్గా టీంని బాగా మోటివేట్ చేయగలుగుతాడు. సెకండ్, చీఫ్ సెలెక్టర్ రోహిత్ శర్మ. ఎందుకంటే రోహిత్ శర్మ తను అనుకున్న వ్యక్తి కొత్త టాలెంట్స్కి సపోర్ట్ ఇవ్వడానికి ఎంతగానో తగ్గిస్తాడు. సో అలాంటి సెలెక్టర్ మనకు కావాలి. అండ్ అలాగే BCCI ప్రెసిడెంట్ విరాట్ కోహ్లీ లాంటి రూత్లెస్ ఫిట్నెస్ మెంటాలిటీ పర్సన్ కావాలి. అలాగే ఇంటర్నేషనల్ స్లెడ్జింగ్ని ఎదుర్కొనే విధంగా, ఇంటర్నేషనల్ క్రికెట్ని డామినేట్ చేసే విధంగా కూడా ఉండాలి. సో ఈ ట్రయో, యాజ్ ఎ BCCI ప్రెసిడెంట్ విరాట్ కోహ్లీ, యాజ్ ఎ చీఫ్ సెలెక్టర్ MS ధోని, యాజ్ ఎ చీఫ్ కోచ్ MS ధోని, యాజ్ ఎ చీఫ్ సెలెక్టర్ రోహిత్ శర్మ, ఈ ట్రయో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరేమనుకుంటారు? కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మాన్స్టర్ ప్రో, యువర్ రివ్యూయర్.